ఇర్మియా గ్రంథము 11వ వచనం. ఐగుప్తు కుమారి ఇక్కడ ఏమనుందంటే, ఐగుప్తు కుమారి కన్యక గిలాదుకు వెళ్ళి ఏం తెచ్చుకోమంటుండో, గుగ్గిలము తెచ్చుకోమంటుండు. విస్తారమైన ఔషధము తెచ్చుకొనుట వ్యర్థమంట. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏందో మీకు అర్థమైందా? గిలాదు నాది. గిలాదు దట్ మీనింగ్ ఆరాధన. మేము మీకు ఇంతకుముందు గిలాదులో గుగ్గిలము, గీలాదు అంటే ఆరాధన, గుగ్గిలము అంటే స్వస్థత. ఆరాధనలో ఏముందట? స్వస్థత ఉంది. కీర్తనకారుడు ఇది రాసినటువంటి దావీదు కీర్తనకారుడు సత్యము నిమిత్తమై ఎత్తి పట్టుకొనుటకు నీ యందు భయభక్తుల గల వారికి ఒక ధ్వజమునిచ్చావు. ఒక హస్తమును నువ్వు చాపి నువ్వు పరలోకము నుండి చూస్తా ఉన్నావు. ఏంటిదో తెలుసా? గీలాదు నాది. ఈ గీలాదు ఎక్కడుంటది? భూమి మీద తన పోలికలో చేసుకున్న నరుల లోపల దేవుని ఆరాధన కనబడాలంట. అర్థమైన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపర. దేవుని పోలికలో చేయబడిన నీవు నేను మన లోపల ఏం కనబడాలట? ఆరాధన కనబడ. గీలాదు మీనింగ్ ఆరాధన. తర్వాత ఇక్కడ ఇంకొక మనిషి నాది. మనిషి అంటే అర్థం ఏంటిదంటే, యాకోబు యొక్క 12 మంది కుమారులు, అందులో 11వ కుమారుడు యోసేపు, బెన్యామీను. యోసేపు యొక్క 2 కుమారుల పేర్లే మనష్షే, ఎఫ్రాయిము. అక్కడ మనష్షే నాది, ఎఫ్రాయిము నాది. ఎఫ్రాయిము వారు శిరస్త్రాణము అని రాయబడు. అంటే నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఎఫ్రాయిము అంటే నిన్నటి దినమందు కూడా చెప్పాడు, శ్రమ మరచిపోవుట, కష్టదినాన్ని మరచిపోవుట, మరచిపోయేటట్టు చేసేది. ఎప్పుడైతే ఆరాధనను ఆయన పోలికలో చేసుకున్న దేవుని బిడ్డల్లో ఆరాధన కనబడుతుందో, ఎంత శ్రమ ఉన్నా, ఎంత కష్టమున్నా, ఎంత దుర్భరమైన పరిస్థితి ఉన్నా ఆరాధన కనబడుతుంది చూడండి. ఆ స్తుతి నీలో నుండి కనబడుతుంది చూడండి. దేవుడు నీ శ్రమని, నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని మరిచిపోయేటట్టు చేస్తాడట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈరోజు మన శ్రమ ఉదయం లేస్తే కనబడుతుంది, రాత్రి అయితే మనల్ని చూస్తూ ఉంటుంది. అప్పు కావచ్చు, పేదరికం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకు మనల్నే అది పట్టి పీడిస్తూ ఉంది? ఎందుకు మనల్ని అది వేధిస్తూ ఉంది అంటే, ఆయన పోలికలో చేయబడిన నీవు నేను ఆరాధించడం లేదు. ఆరాధించడానికి మనం ముందుండాలి. ఆరాధించడానికి నీ హృదయము తప్పించాలి. ఆరాధించడానికి నీ పెదవులు నిన్ను మైమరచి నిన్ను స్తుతించేటట్టుగా, దేవుని స్తుతించేటట్టు. ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి స్తుతించకుండా మనుషులు స్తుతించేటట్టుగానో, నీ డబ్బుని బట్టో, లేకపోతే నీ అందాన్ని బట్టో, నీకున్న స్థాయిని బట్టో స్తుతించుకుంటా వస్తున్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, గీలాదు నాది అంటున్నాడు. ఆరాధన నాది. నాకు ఇష్టమైన ఆరాధన ఆయన పోలికలో చేయబడిన మనం, ఆయన రక్తంలో కలగబడిన మనం ఆరాధిస్తుంటే మనిషే నాది అన్నాడు. సమస్య మరిచిపోయేటట్టు చేసేది పని ఎవరిదో తెలుసా? దేవుడు నాది అంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరిదట? సమస్య మరిచిపోయేటట్టు చేసే స్వభావము దేవుడిది. సమస్య పదే 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 నీకు కనబడేటట్టు చేసే స్వభావం ఎవరిదో తెలుసా? అందుకే 24 గంటల్లో ఎన్ని గంటలు మరి సాతాను స్వరాన్ని వింటున్నారో, సాతాన్ని చూపించే శ్రమలకి మరి చూస్తా భయపడుతున్నారో నాకు తెలియదు. దేవుడు అంత క్లియర్గా చెప్తున్నాడు. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఒక ధ్వజాన్ని చాపబోతున్నాడు. గీలాదు నాది అంటున్నాడు. ఆమేన్. మనిషే నాది అంటున్నాడు. ఆమేన్. నువ్వు ఆరాధించడానికి ఇష్టపడండి. ఆరాధన లేకపోతే, నేను చెప్తున్నా, మనం సడన్ టైంలో దేవుడు పిలుచుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా? పరలోకానికి వెళ్ళబోతున్నాం. పరలోకంలో ప్రార్థన ఉండదు. పరలోకంలో బైబుల్ చదవలేరు. పరలోకంలో వాక్యం ఎన్ని అధ్యాయాలు చదివావు, ఎన్ని గంటలు ప్రార్థన చేసావు, ఏమీ అడగరు. కానీ భూమి మీదను పరలోకమును స్థిరంగా నిలబడే ఒకే ఒకటేంటిదో తెలుసా? ఆరాధన. అన్ని తెలిసిన మనము గమ్ముగుంటాం. క్రికెట్ ఆడేటప్పుడు చూడండి, వరల్డ్ కప్ 2020లో జరుగుతూ ఉంటాయి కదా టీవీలో.
ఇంట్లో 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా చూస్తూ ఉంటారు. ఆ 5 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఒకడు సిక్సర్ కొట్టిండంటే టీవీ ముందు కూర్చున్నాడు, ఏ సిక్స్ కొట్టేట్రా అంటాడు అని ఎగిరి గంతేస్తాడు. ఒకడు ఏం చేస్తాడు తెలుసా, ఆడు కొడితే నాకేమొచ్చింది, ఆడు కదా కొట్టుకుండు అని వాడు గమ్ముకుంటాడు. ఒకడు ఏం చేస్తాడు తెలుసా, వాడు 6 కొడితే పక్కన ఏ గాడు 6 కొట్టి వీడిని 6 కొట్టేటట్టు కొడతాడు. ఒక్కొక్క రకము చూడండి. ఇంట్లో ఉండే 5 కానీ 4 కానీ 3 కానీ ఆ స్వభావాలు ఎట్లుంటాయి చూడండి. కొట్టింది 6 4 ఏదో ఒకటి తగిలితే వాడు ఉత్సాహం చూడండి, వాని ఆ యొక్క ఏమంటారు, వాని యొక్క క్రియ విధానం చూడాలి. అంటే ఒక్కొక్కరు చూడండి ఏ తలంపులతో ఉంటాడు. దేవుడు కూడా అంటున్నాడు, 6 కొడితేనే మన అవయవాలలో మన కుటుంబీకులలో అన్ని రకాల మార్పులు. కొందరు కదలరు, కొందరు కదులుతారు, కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడిన వాడు కొడితే నాకేమొచ్చింది వాడు కదా అంట. కానీ దేవుడు అంటా ఉన్నాడు 6 4 కాదు, కానీ దేవుడు కదిలించబోతుండు మన శ్రమని. హల్లెలూయా. నీ శ్రమను మరచిపోయేటట్టు చేసే స్వభావము ఆయనలో ఉంది అనంటే నువ్వు ఎంత ఉత్సాహముతో ఆనందముతో సంతోషముతో పరిస్థితులు ఉంటాయండి. పరిస్థితులను మార్చే దేవుడు మాత్రం మనతో ఉంటాడు. హల్లెలూయా. పరిస్థితులు ఒక దినం ఉంటుంది, ఒక దినం ఉండదు, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, నెలల తరబడి ఉంటుంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు వాటన్నిటిని మార్చే, మరిచిపోయేటట్టు, కనబడకుండా చేసేటట్టు శక్తి నాలో ఉంది అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. ఎఫ్రాయిము చిరస్థానము అంట. అర్థం ఏంటిదో తెలుసా? ఈ మనష్షే ఎఫ్రాయిము యోసేపు యొక్క కుమారులు. ఎఫ్రాయిము మరి దేవుడు తన కుమారులని 2 అంతలుగా ఆశీర్వదించాడట. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఆరాధిస్తే నువ్వు మరిచిపోయేటట్టు శ్రమ చేయడమే కాదు, నిన్ను 2 అంతలుగా ఫలభరితమైన భూమిలోనికి, ఆశీర్వాదములోనికి నేను నడిపించే దేవుడుగా ఉండబోతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంత మాటలు చెప్తుంటే మా పరిస్థితులు అట్లనే ఉన్నాయండి. ఆరాధించాలి. నేను ఒకసారి చెప్పాను, దినమునకు 3 పాటలన్నా పాడండి అన్న. పాడుతున్నారా? పాడుకుంటున్నారా? పాడండి. దేవుని బలము చేత మనం నింపబడతాం. పాటలు పాడండి అంటే పాటలు యూట్యూబ్లో పాటలు వినేవాళ్ళు వచ్చినారు. ఇప్పుడు బాగా పాటలు వింటూ ఉంటారు. పోని స్వరం ఎత్తి పాడతారా అంటే ఆ స్వరం కావాలని కోరుకుంటారు. వాళ్ళ స్వరం వాళ్ళదే, మన స్వరం మనదే. పాటలు పాడండి. దేవుని శక్తి కదలాలంటే పాటల ద్వారానే. మన సంగీతాన్ని, మన ఆరాధనని సాతానుడు దొంగిలించాడు. అది తిరిగి మళ్ళీ మన యొద్దకు రావాలి అనంటే మనం దేవుని యొక్క పోలికలో ఉండి ఆరాధిస్తేనే. ఆమేన్. దేవుని రక్తంలో కడగబడిన నీవు ఆరాధిస్తేనే ఆ ఆరాధన దేవునికి సొంతం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరింటిలోనైతే స్తుతి మాలిక ఉండదో, ఏమంటారు, ఆరాధన ఉండదో, గజిబిజి గలిబిలి అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రూపం ఎవరినో ఒకరిని వాడుకొని చిక్కులు పెట్టేస్తూ ఉంటాడు. ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక సమస్య ద్వారా చిరాకు, కోపము, ఇరిటేషన్ ఇవన్నీ కుటుంబంలోనికి రావడానికి కారణం ఏంటంటే దేవుడు అంటా ఉన్నాడు తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో, నేను మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నానో తెలుసా? నన్ను స్తుతించుకోవడానికి నేను నిన్ను పిలుచుకున్నాను, నన్ను స్తుతించుకోవడానికే నేను ఏర్పాటు చేసుకున్నాను అంటుండు దేవుడు. కానీ ఒక్కరోజైనా, ఒక దినములో, ఒక గడి అయినా, ఒక గంట లేకపోతే ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? ఒకసారి చేతులు చూపించండి. దేవుని ఒక్క దినములో, ఒక గంట, ఒక 5 నిమిషాలు దేవుని ఒక్క కీర్తన నేను పాడకుండా నేను ఉండలేనన్న వాళ్ళ చేతులు చూపించండి. పాడుతున్నారా? ఎన్ని కీర్తనలు ఎన్ని పాటలు పాడుకుంటారు? పాడండి. మీ స్థితిలో, గతిలో మార్పు రాబో. అందుకే ఇప్పుడు పాట పాడు. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. మారిపోతుంది, గడిచిపోతుంది. పాత గతే ఇంకా తలుచుకుంటున్నావంటే నీ ఆరాధనలో మార్పులను తీసుకురావట్లేదు. దేవుడు అంటున్నా, నువ్వు ఆరాధించు, నేను మరిచిపోయేటట్టు చేస్తానంటు. నువ్వు ఆరాధిస్తలేవు గనుకనే సాతానుడు నిన్ను మరిచిపోకుండా, నిన్ను లేవలేకుండా
సమస్యల మీద, అప్పుల మీద, కన్నీరు మీద, రోగం మీద నిన్ను నింపడానికి ఇష్టపడతా ఉంటాడు దేవుని బిడ్డ. నువ్వు సాతానికి అవకాశం ఇస్తావో, దేవుడికి అవకాశం ఇస్తావో, అది నీకే వదిలేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత ఎదోము, అక్కడ కింద మోయాబు, యూదా నా రాజదండము, యూదా దేవుని స్తుతిని, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పల్లము, ఎదోమీదు మీద నా చెప్పులు విసిరివేయుదును. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా? దావీదు తన అనుభవపూర్వకంగా మోయాబుల గురించి, ఎదోమీల రాజుల గురించి, శత్రువు సైన్యము ఆయనకు చేసిన పని ఏంటిది అని అంటే, ఒక రాజు సైన్యము, ఒక రాజు, శత్రువు రాజులు దావీదు రాజుకు బానిసలుగా మార్చబడ్డారు. ఆమేనండి. ఒక పరదేశపు రాజులు, శత్రువు రాజుల యొక్క సైన్యము దావీదు రాజుకు బానిసలుగా, వడ్డీ కట్టేవారుగా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారుగా దేవుడు ఆ రకంగా ఉంచడానికి కారణం ఏంటిదో తెలుసా? దావీదు జీవితములో గీలాదు ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఏముంది? గీలాదు ఉంచాలే. దావీదు జీవితములో ఆరాధన ఉంది, దావీదు జీవితములో స్తుతి ఉంది. అందుకే ఉన్నతంగా దేవుడు ఆరాధించుటకు ఆ బిడ్డను లేవనెత్తాడు. దేవుని బిడ్డ ఆ మహారాజుని లేవనెత్తాడు. మీరు బైబిల్ అంతట్లో చూస్తే ఎంతోమంది రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేశారు. కానీ దావీదు యొక్క కుమారుడు, వీళ్ళిద్దరూ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తే, మీరు రాజుల గ్రంథము, దినవృత్తాంతాలు, మొదటి సమయాల గ్రంథం 17 నుంచి మీరు చదువుకుంటూ పోతే సెకండ్ దినవృత్తాంతాల వరకు దావీదు నడిపించిన ఇశ్రాయేలు ప్రజల కాలము యుద్ధాలతో ఉన్న బంగారు కాలముగా పేర్కొనబడింది. ఆమేన్. తన కుమారుడు వచ్చాక సొలొమోను, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను దేవుని జ్ఞానం పొందుకొని 40 సంవత్సరాలు దేవుని యొక్క జ్ఞానముతో ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఏలుబడి చేస్తే, తండ్రి యుద్ధాలు చేసుకుంటూ బంగారు కాలం అని పిలుపు నొందుకున్న దావీదును మించిపోయాడు. ఏంటిదో తెలుసా? సొలొమోను కాలంలో యుద్ధాలు జరగలే. ఆమేనండి. ఏం జరిగాయో తెలుసా? సమాధానము 40 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉందట. హల్లెలూయా. నేను ఎందుకు మా దావీదు కడుపులో నుండి ఎవరొచ్చారో తెలుసా? సొలొమోను. ఆయన రక్తములో, ఆయన యొక్క జీన్స్లో నుండి, ఆయన యొక్క వంశములో నుండి దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధాలు చేస్తూనే అంత బంగారు సువర్ణమైనటువంటి పరిపాలన నువ్వు చెప్తున్నా తీసుకొచ్చావు కదా, నీ కుమారుడి ద్వారా యుద్ధాలు ఉండవు, కానీ దేశములు ఎక్కడ చూసినా నెమ్మది. ఎందుకు ఆ యొక్క ఆశీర్వాదం దేవుడు తీసుకొచ్చాడంటే, దావీదుకు విడిచిపోనేటువంటి ఆశీర్వాదముతో నింపాడు. కారణం ఏంటిదో తెలుసా? ఏంటిది? ఆరాధన. నువ్వు ఆరాధిస్తే నువ్వు అనుకుంటావు నువ్వు ఒక్కదానివే దీవించబడడం కాదు, కానీ నీ తరము దీవించబడుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఎవరి తరమో? నీ తరము. నీకు ఇచ్చిన పిల్లలు, మగపిల్లలైతే మీ ఆడపిల్లలైతే నీ తరాన్ని బ్లెస్ చేయబోతున్నట్టు. అటువంటి ఆరాధనలో శక్తి ఉంది దేవుని బిడ్డ. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? చాలా మట్టుకు అన్ని సంఘాలలో ఆరాధన అంతా అయిపోయిన వాక్యం ఇంపార్టెంట్ అనుకుంటూ వస్తారు. రండి, కొన్ని మీ పరిస్థితులు బాగలేకపోతే ఒక్కొక్కసారి ఆరాధన మిస్ చేస్తున్నారు. కానీ అన్ని వేళల్లో మీరు ఆరాధనను మిస్ చేస్తే, నేను చెప్తున్నాను కదా, మీరు ఇక్కడ భూమి మీద ఉండి మీరు ఆరాధించడం మీకు తెలియకపోతే, పరలోకానికి వెళ్ళాక అందరూ దేవదూతలు కలిసి ఆరాధిస్తుంటే నువ్వు మౌనమైతే పరలోకం నుండి త్రోయబడబోతావు. గుర్తుపెట్టుకో. నువ్వు ఆరాధించడం రాకపోతే నిన్ను పక్కన నెట్టివేస్తారు. ఎవరో కాదు, నీకు నువ్వే నెట్టి వేసుకుంటూ పాతాళంలో పడిపోతావు. జాగ్రత్త సుమ. అందుకే అక్కడ 24 గంటలు దేవుని స్తుతించడం, 24 గంటలు దేవుణ్ణి ఆరాధించడం. ఇక్కడ నీ నోరు తెరిచి నాన్ స్టాప్గా ఎవరినన్న తిట్టమంటే తిడతాం, ఎవరినన్న గద్దించమంటే, 24 గంటలు మాట్లాడమంటే
కానీ దేవుని స్తుతించడానికి నీ నోరును ఎంతగా ఉపయోగిస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నువ్వు నోరును దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించకపోతే, నేను చెప్తున్నాను, పరలోకానికి వెళ్ళాక నువ్వు గమ్ముగుంటే, ఇది నీ ప్లేస్ కాదండి సిస్టర్, బ్రదర్, మర్చిపోయి వచ్చారేమో. దేవదూత ఒక్క మాట అన్నదానికే షాక్ అయినావు అనుకో, ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ నువ్వే పాతాళంలో పడిపోతావు. అందుకే జాగ్రత్త. భూమి మీద ఉన్నప్పుడు భయముతో భక్తితో దేవుణ్ణి మనం ఆరాధించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. గీలాదంటే అర్థం ఏంటిది? గీలాదంటే నువ్వు ఆరాధించే బిడ్డలకు మాత్రమే దేవుడు శ్రమలు మర్చిపోయేటట్టు చేస్తాడు. ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళాక నీ హృదయపూర్వకంగా, నీ మనసు పూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు, దేవుడు నీ శ్రమను మర్చిపోయేటట్టు చేస్తాడు. గట్టిగా నీ కష్టాన్ని మర్చిపోయేటట్టు. నువ్వు ఆరాధించకుండా నోటికి ప్లాస్టర్ వేసుకున్నావు అనుకో, నీ కష్టం నిన్ను మర్చిపోకుండా నిన్నే తడుతూ ఉంటుంది. నీ పేదరికం నిన్ను దడుతుంటుంది, నీ రోగము నిన్ను దడుతుంటుంది. గుర్తుపెట్టుకో, నీకే ఛాయస్ ఇస్తున్నా. దావీదు అంతగా దీవించబడడానికి, అంతగా ఆశీర్వదించబడడానికి ఆరాధన వీరుడయ్యాడు. హల్లెలూయా. దావీదును దేవుడు హెచ్చించిన దేవుడే నా దేవుడు నీ దేవుడు హెచ్చించునుగాక. దావీదు దేవుడే మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.